వెరీ రీసెంట్గా మేము హంపి ట్రిప్ వెళ్ళాము. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ హంపి ట్రిప్ విత్ బేబీ యూ నీడ్ టు లిసన్ టు దిస్. నేను చెప్పే అయితే ఇప్పుడు చాలా అన్పాపులర్ ఒపీనియనే ఉంటుంది. హంపిలో చూడాల్సిన ప్లేసెస్ గురించి, హంపి గురించి చాలా మంది చాలా వీడియోస్ చేస్తున్నారు. బట్ దిస్ ఇస్ నాట్ వన్ సచ్ వీడియో. హంపికి నాకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 hours జర్నీ పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక బార్డర్ రీచ్ అయిపోయిన తర్వాత రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. సెకండ్ ఆఫ్ ఆల్ మనకు కర్ణాటక నుండి హంపి వరకు ఫుల్ కంప్లీట్ స్ట్రెచ్ లో ఎక్కడ మనకు ఫుడ్ కోసం ఎక్కడ ప్లేస్ ఉండదు, నాట్ ఈవెన్ సమ్ వాష్రూమ్స్. థర్డ్ ఆఫ్ ఆల్ మేము హంపీకి రాంగ్ టైమింగ్ లో వెళ్ళామేమో. ఇట్స్ సూపర్ డూపర్ హాట్ ఓవర్ దేర్. అక్కడ ఎక్కడ ప్రాపర్ హోటల్స్ దొరకవు. హ్యావ్ టు ఈదర్ బి అట్ హోమ్ స్టేస్ ఆర్ నేచర్ కి దగ్గరలో ఉన్న కాటేజెస్ లాగా ఉంటాయి అనమాట. యూ హ్యావ్ టు స్టే దేర్. యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఆల్ సచ్ థింగ్, దోస్ కాటేజెస్ ఆర్ నాట్ ఫర్ యూ. అండ్ ఆ కాటేజెస్ ఆర్ ఓకే బట్ బేబీ ఫ్రెండ్లీ అయితే అస్సలు కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, హంపీలో నైట్ 10 కంతా ఫుడ్ అంతా క్లోజ్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ టు డూ, వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ బిఫోర్ దాట్. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటో తెలుసా, హంపీలో పీపుల్ ఆర్ సూపర్ డూపర్ ఫ్రెండ్లీ, చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. అండ్ హంపీలో అయితే చాలా చాలా ఫ్రెష్ ఎయిర్ ఉండింది అనమాట. ఈ లైఫ్ లో ఈ పొల్యూషన్ కి దూరంగా కొంచెం మంచి ఆక్సిజన్ పీల్చుకోవాలి అనుకుంటే హంపీకి వెళ్ళొచ్చు. బట్ బేబీతో నేను అంత రికమెండ్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హంపీకి అవి ఇవి తిరిగేయాలని వెళ్ళలేదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చూద్దాం అనుకున్నాం. బట్ ఎండల వల్ల నేను అర్జున్ అయితే అస్సలు వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ డే ఏదన్నా చూద్దామని బయటకు వెళ్ళాం, కానీ బట్ అర్జున్ కి నా వల్ల కాలేదు. సో వి బోత్ కేమ్ బ్యాక్ టు ద రూమ్ అండ్ స్లెప్. బేబీస్ తో వెళ్ళినప్పుడు మాత్రం నేనైతే హైగా ఏం రికమెండ్ చేస్తాను తెలుసా, వాళ్ళ మూడ్ ని బట్టి మనం బిహేవ్ చేయాలి. వీ షుడెంట్ బి ఎక్స్పెక్టింగ్ దాట్ మనం తిరిగే వాటన్నిటికీ వాళ్ళని కూడా తిరగాలి, వాళ్ళు కూడా ఓపిక్ గా ఉండాలి అని చెప్పేసి. ఇట్ డజంట్ వర్క్ దాట్ వే. హంపీలో నాకు బాగా నచ్చిన ఇంకొక విషయం ఏంటో తెలుసా, హంపీలో నైట్ లైఫ్ అయితే చాలా బాగుండింది. అన్ని చిన్న చిన్న కెఫేసే, బట్ అక్కడ అందరూ మ్యూజిక్ ప్లే చేస్తూ పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్. నాట్ లైక్ రెగ్యులర్ పార్టీ ప్లేసెస్ అట్ హైదరాబాద్. హంపి మొత్తం ఏంటి అంటే ఈ ప్యాడీ ఫీల్డ్స్ అండ్ కొండలు. ప్రాబబ్లీ కొంచెం వింటర్ లో కానీ వెళ్ళుంటే ఇంకా వ్యూస్ అన్ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసి ఉండేదాన్నేమో. హంపీలో నేను వెళ్ళిన ఒకే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ విరూపాక్ష టెంపుల్. ఐ వాంటెడ్ టు కవర్ దిస్ అండ్ ఐ కవర్డ్ దిస్. ఇదేంటంటే ఈవినింగ్ టైమ్స్ కూడా వెళ్ళొచ్చు కాబట్టి వి స్టార్టెడ్ అరౌండ్ 4 o'clock. సో అట్లా 5:30కి అట్లా దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసాం అనమాట. దిస్ వన్ ప్లేస్ కాల్డ్ హిడెన్ ప్లేస్ అని చెప్పేసి హంపీలో. దాట్ ప్లేస్ మన కాళ్ళ కింద రివర్ ఫ్లో అవుతూ ఉంటే వీ కెన్ సిట్ అండ్ ఈట్ దేర్. ఈ ప్లేస్ లో అయితే అర్జున్ ఫుల్ ఎంజాయ్ చేశాడు. వాటర్ నుంచి అస్సలు బయటకు రాడే. ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours he was playing in the water. నాకే ఇంకా భయం వేసి ఇంకా కోల్డ్ వస్తుందేమో అని చెప్పేసి లాగేసుకొని బయటకు తీసుకొచ్చాము అర్జున్ ని చాలా కష్టం మీద. అండ్ అలా తెలియకుండానే హంపీలో 2 days అయిపోయింది. ఇక్కడ స్పెషల్ గా బేబీస్ కి ఫుడ్ ఏం దొరకదు, బట్ యూ గెట్ దాల్ రైస్ అవన్నీ దొరుకుతాయి కాబట్టి యూ హ్యావ్ టు మేనేజ్. అయితే మేము ఉన్న కాటేజ్ బాగా నచ్చింది. అక్కడున్న ర్యాబిట్స్ తో, కుందేళ్లతో, ఆవులతో అన్నిట్లో మంచిగా ఆడుకున్నాడు. నాకు ఇవన్నీ అంటే కొంచెం భయం, సో ఐ కుడెంట్ ఎంజాయ్ మచ్. ఓవరాల్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బట్ రాంగ్ టైమింగ్. బై.